బాంధవుడు అపర భగీరథుడు అయిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయిన మాన్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ కొండ అదృష్టం మన ప్రీతమ శాసనసభ్యులు బొట్టిపాటి రవికుమార్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు ఉదయలక్ష్మి గారు పెద్దవారికి మరి పత్రికా విలేకరులకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన గ్రామానికి రావటం మన అదృష్టం. మన గ్రామ చరిత్రలోనే మరవలేని శుభదినము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మన గ్రామాన్ని ఇందిరమ్మ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయటం మన అదృష్టం. అందుకు మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన స్థానిక శాసనసభ్యుల గారికి, గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. గత 22 నెలల కాలంలో మన శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినాము. అయినప్పటికీ గ్రామంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు అనేకం మిగిలి ఉన్నాయి. అందులో భాగంగా మన గ్రామంలో కూడా గత మాసంలో గ్రామ సర్వే జరపడం జరిగింది. ఇందులో వ్యక్తిగత అవసరాలైనటువంటి పక్కా గృహాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు, వితంతు వికలాంగ పింఛన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, డ్వాక్రా గ్రూపులు, రుణాలు వంటివి మంజూరు చేయవలసి ఉంది. అలాగే సామాజిక అవసరాలైనటువంటి రక్షిత మంచినీటి పథకం, అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, పాఠశాల, అంగన్వాడీ భవనాలు మరియు ఎన్ఎస్పి కాలువ మరమ్మతులు మొదలైనవి చేయవలసి ఉంది. గ్రామంలో రోడ్లు అయితే ఉన్నాయి కానీ తాగడానికి అనుకూలంగా లేనందున ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నందున కూడా మన గ్రామస్తులందరూ కూడా చాలా ఈ విషయంలో గట్టిగా పోరాడాలని ఉన్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ తరఫున కూడా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారిని రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనకి పర్వత భాగంలో ఉన్నటువంటి నూతలపాటు మైనర్ నందు 1 నెల కాలువ, మరి ఆ యొక్క కాలువ మెరక ప్రదేశంలో ఉన్నందువల్ల 1500 ఎకరాలకు పారవలసినటువంటి నీరు ఈ రోజున 500 ఎకరాలకి సాగులో రావటం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క కాలం అంటే 1000 ఎకరాల సాగులోకి అదనంగా 1000 ఎకరాల సాగులోకి రాగలని గౌరవం ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా గ్రామం గుండా పోవు ఆర్ఎంబి రోడ్లకు గ్రామం పరిధిలో గల సిమెంట్ రోడ్లు కూడా నిర్మించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టణాలకు వలసపోవటం జరుగుతుంది. కాబట్టి వారికి మరి విద్యార్థులు గ్రామంలో చాలామంది ఉన్నారు. అందుకొరకు సాంఘిక సంక్షేమ హాస్పిటల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరి ఇది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకునేది ఏంటంటే, ఇది గ్రామ సమస్య కాకపోయినప్పటికీ మరి చుట్టూ మన మార్టూరుకి ప్రధాన కేంద్రమైనటువంటి మార్టూరు నందు వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయల వ్యవసాయ ఉత్పత్తులు దాదాపు రోజుకి 200 టన్నులు ఉత్పత్తి కాగలుగుతున్నది. మరి ఆ యొక్క ఉత్పత్తులను సరైన స్థానాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. మరి ఈ సభా కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు గారు గొట్టిపాటి రవికుమార్ గారిని. అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రీతం నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి, అట్లానే జేడి శైలం గారికి, అట్లానే మన పార్టీ ప్రెసిడెంట్ అయిన జీవి శేష్ గారికి, అట్లానే సోదర శాసనసభ్యులైన శ్రీనివాస్ రెడ్డి గారికి, మైదారెడ్డి గారికి, కొండారెడ్డి గారికి, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, రామారావు గారికి, సామయ్య గారికి,
వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఇందరమ్మ కార్యక్రమం అనే కార్యక్రమం మనం జరుపుకుంటా ఉన్నాము. ఈ గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలన్నీ కూడా సరి చేయడానికి అట్లానే మంచినీళ్ళ స్కీమ్ కానీ, డ్రైన్స్ కానీ, వృద్ధులకు కానీ పెన్షన్ ఇవ్వడం కోసం కానీ వివిధ రకమైన కార్యక్రమాలు జరుపుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు మీ గ్రామం ఎన్నుకోవడం జరిగింది. కనుక మీకు సంబంధించిన మీ గ్రామంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక మీరు స్వయంగా మీరు తీసుకొని మీరు మాట్లాడాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. మీకు ఇందులో కనుక ఇల్లు స్థలాలు కావాల్సిన వాళ్ళు కానీ, అట్లానే ఇల్లు కూడా లిస్టులో చేరకుండా ఉంటే కానీ, మీకు ఇల్లు కావాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక మీరు ముందుకు వచ్చి ఇల్లు కావాల్సిన వాళ్ళు కూడా అడిగి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఏదన్నా మీ గ్రామానికి సంబంధించింది ఏదన్నా కావాలని చెప్పి కనుక ఎవరైనా చేస్తే మీ దగ్గరికి ఈ మైక్ లిస్ట్ పబ్లిష్ చేసి అది కూడా ఎవరికైనా రాకపోతే కనుక ఇక్కడికి వచ్చి అడగమని కూడా కోరుతున్నాము. అట్లా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా మాట్లాడతారా మన రైతుల నుంచి కానీ, పెద్దలు ఎవరైనా మాట్లాడతారా మన గ్రామం నుంచి? అక్కడ మైకుని తీసుకోండి, అక్కడి నుంచి మాట్లాడండి. హై స్కూల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ డోనర్ మా గ్రామ అవసరాలు ఏమిటియో తెలియజేయవలసినదిగా ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ప్రెసిడెంట్ గారు కోరినందున నాకు తెలిసిన అవసరములు కొన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాకు గన్నవరం మార్టూరు రోడ్డు నుండి 4.8 కిలోమీటర్ నుండి 6.8 కిలోమీటర్ వరకు తార్ రోడ్డు కలిపిన ఎడల నూతలపాడు వరకు పూర్తి ఇవ్వడం. అదేవిధముగా నూతలపాడు మైనర్ 1 ML కెనాల్స్ సక్రమంగా లేక నీరు వదలిన వెంటనే పగిలిపోతున్నవి. ఇంతవరకు 40 సంవత్సరములలో పూర్తి నీరు ఆయకట్టుకు అందుటలేదు. ఆ పైపుల ద్వారా గన్నవరములకు, చెరువులకు త్రాగు నీరు సప్లై కూడా జరగవలసి ఉన్నది. కావున ఆ 2 కెనాల్స్ రిమిట్మెంట్ చేసి నిధులు మంజూరు చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధముగా బొబ్బేపల్లిలో రక్షిత మంచి నీటి పథకములు ఏర్పాటు చేయవలసినది. నాడు డ్రైనేజీ కాలువలు నిర్మింపబడ్డాయి. వాటిని పూర్తిగా మరమ్మతులు చేసి సిమెంట్ రోడ్డు వేయించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధముగా బొబ్బేపల్లి హై స్కూల్, వెటర్నరీ హాస్పిటల్కు పశువుల బెడద, కాంపౌండ్ లేనందువలన విపరీతముగా జరుగుతున్నది. అందుకు ప్రహరీ గోడలు నిర్మించుటకు నిధులు మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాను. రక్షిత మంచినీటి పథకమును ఏర్పాటు చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామము గత సంవత్సరములలో 3 కోట్లు వ్యక్తిగా 3 కోట్లు తాత్కాలిక శాశ్వత రుణములు పొంది ఉన్నారు. వాటికి గత సంవత్సరము 6% వడ్డీ రేటు రిబేటు ఇచ్చినందువలన 12 లక్షలు ఆదాయం ఇచ్చునని గవర్నమెంట్ ప్రకటించి ఉన్నందున సకాలంలో రుణములు చెల్లించ ప్రార్థిస్తున్నాను. అదేవిధముగా పైవల్ నుండి నిర్మించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధముగా మాకు పైర్లు ఇది మా గ్రామం తరఫున మన ప్రీతం ముఖ్యమంత్రి గౌరవనీయులైన మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి నమస్కారములు. ప్రీతం ముఖ్యమంత్రి గారు మా గ్రామం రావడం వల్ల మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము కూడా. నా పేరు లక్ష్మీరంగ. నేను వినాయక గ్రూప్లో లీడర్గా ఉంటున్నాను. మేము 1996 సంవత్సరంలో గ్రూపు ఏర్పరచుకున్నాము. మా గ్రూపు పొదుపు మొత్తం 67,000 అయింది. మాకు రివాల్వింగ్ ఫండ్గా 10,000 ఇచ్చినారు. మొత్తం 77,000. మన ముఖ్యమంత్రి గారు పావలా వడ్డీ ప్రవేశపెట్టడంతో మాకెంతో ఆదాయంగా ఉంది.
50,000 రూపాయల లోన్ కూడా తీసుకున్నాము. మొత్తం కలిపి 1,40,000 తీసుకోవడం జరిగింది. అంతేకాక మా గ్రామంలో తీసుకోవడం జరిగింది. మేము మా గ్రామంలో 13 గ్రూపులకి పాలా వడ్డీ చొప్పున రుణాలు తీసుకోవడం జరిగింది. వారికి 10,030 రూపాయలు వడ్డీ రూపంలో పాలా వడ్డీ చొప్పున వడ్డీ రూపంలో గ్రూప్ సభ్యులకి రుణం ఇవ్వడం కూడా జరిగింది. ఫండ్ ఏర్పరుచుకున్నాము. దానికి మేము సభ్యత్వ వాటా మూలధనం కింద 43,500 రూపాయలు వసూలు చేసుకున్నాము. దానికి 2 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. 2,43,000ని 90 మంది సభ్యులకి ఇవ్వగలిగినాము. ఆశా ప్రోగ్రాంలో ఎయిడ్స్ నివారణ అనే దాంట్లో మా సంఘ సభ్యులందరూ పాల్గొన్నాము. కుటుంబ నియంత్రణ పాటించగలుగుతున్నాము. అంతేగాక అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాము. మాకు శిక్షణ రూపంలో 8 మెట్లు మామూలుగా అడ్డాకుల గ్రామాలు తీసుకెళ్ళి రుణాలతోటి కొంతమంది సభ్యులు అంతకుముందు 5 రూపాయలు అలా తీసుకొచ్చుకునే వాళ్ళు సంఘంలో ఒక 40 ఉన్నాయి. ఆయన స్టేసాడా పావుగంట ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మన సీఎం గారికి నమస్కారము, ఎమ్మెల్యే గారికి నమస్కారము. మేము మాది గొప్పపల్లి గ్రామ సంగమము. నా పేరు కుమ్మడి శాఖారత్నము. మేము 99లో గ్రూప్ ఏర్పాటు చేశాము. ఈ సభ్యులు 10 మంది కలిసి కూడా నెలకు 30 రూపాయల చొప్పున పొదుపు చేశారు. వీటిని రివాల్వీ ఫండ్ కూడా వచ్చింది. బ్యాంక్ నుంచి పడి 50,000, 25,000 ఇట్లా వచ్చింది. వీటన్నిటిని ఉపయోగించుకొని వచ్చిన తర్వాత పావలా వడ్డీని అమల్లోకి తీసుకొచ్చారు. నెలలోకి సక్రమంగా కట్టేవాడికి ఇట్లా పావలా వడ్డీ మీద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సక్రమంగా మన గ్రూపులని సక్రమంగా నిర్వహించుకుంటున్నారు. పోతే చివరి ఈ గ్రామం అంటే మాట్లాడుతున్నాం. సభకు నమస్కారం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మా మాతూరు ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ కూడా మా నమస్కారంలో. మా గ్రామంలో కొన్ని మౌలికమైనటువంటి వస్తువులు అనేవి చాలా కొత్తగా ఉన్నవి. ఒకటి, ఎస్సీస్లో హౌసెస్ కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు చాలామందికి కొత్తగా ఉన్నది. అదేవిధంగా ఈ గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం చాలా శిథిలావస్థలో ఉన్నది. ఆ గుడిలోనే నువ్వు అవి మళ్ళా రీసర్వే చేయించి మళ్ళీ అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చెప్పమాట, ఈ గ్రామంలో హౌస్ ఇంటింటికి సర్వే చేశారు సార్. ఆ సర్వే చేసినట్లో కొన్ని పేర్లు మేము లిస్టు పంచాయతీ ఆఫీసులో లిస్ట్ అవుట్ చేశారు. చూస్తే హౌసింగ్ అనేది అదుపులనే వాళ్ళు 137 పేర్లు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో పెట్టుకొని అవి మట్టి బిద్దల్లో ఉంటుంటే వర్షాకాలంలో వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఈ బొక్కిళ్ళు పెట్టి బయట తోడే పరిస్థితి ఉంది. అవన్నీ పెంకిటిళ్ళు, పైగా మట్టి బిద్దలు. అలాంటి వాళ్ళని మరి ఆ యొక్క లిస్టులో అనర్హులుగా ప్రకటించడం జరిగింది. ఇవాళ ఆదర్శ గ్రామం అనేది ఒక ముందుగా ఆదర్శ గ్రామంగా తీసుకున్నారు కాబట్టి మరి ఓసీసీ కూడా సమన్వయంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలతోటి హౌసింగ్లో సమన్వయంగా కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే క్రిస్టియన్స్ పూజించేటువంటి 5 చర్చిలు ఉంటాయి సార్. ఆ చర్చిలకు ప్రహరీ గోడలు మరి టవర్ గదులు నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామంలో హై స్కూల్ ఉంది కాబట్టి మరి ఎస్సీ బాయ్స్ హాస్టల్ అనేది ఒకటి కావాలని కోరుతున్నాను సార్. ఇంకోటి ఏంటంటే ఆలోచించి వాళ్ళకి ఒక హాస్టల్ వ్యవస్థ కల్పించాలి సార్. అదేవిధంగా ఇక్కడ సొసైటీ బిల్డింగ్ కట్టారు సార్. మరి ఆ టైంలో ఒక 10-20 సంవత్సరాలు సార్ నేను 7th క్లాస్ చదువుతూ కట్టారు. దానికి మా నాన్న వాచ్మెన్గా చేశాడు సార్. ఆ బిల్డింగ్ ఇప్పుడు కూడా శిథిల వ్యవస్థగానే ఉంది సార్. మరి దాన్ని కూడా మరామతులు చేసి మా పిఎస్సి ఈ బిల్డింగ్ అనేది మా గ్రామానికి తెప్పించాలని చెప్పి నేను కోరుకున్నాను సార్. ఇంకోటండి సార్, మరి రేషన్ కార్డులు అనే వాటిలో కూడా ఈ గ్రామ సర్వేలో రేషన్ కార్డులు అండ్ హౌసెస్, ఇళ్ళు, హౌస్ సైట్స్ వాటిలో కొంతమంది సోదరి సోదరులారా, బొబ్బేపల్లి గ్రామంలో
గ్రామ సభకు వచ్చాం. ఇందిరమ్మ గ్రామంగా ఈ గ్రామం ఏర్పాటు చేయబడ్డది. మీ మండలంలోని మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి మండలంలో? ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? అందులో మీ మండలంలోని 15 పంచాయతీల్లో 3వ భాగం జనాభా ఉన్న పంచాయతీలు బబ్బేపల్లితో పాటు మరో 2 పంచాయతీలతో ఈ సంవత్సరం 3వ భాగం జనాభా ఉన్న గ్రామాలు, వచ్చే సంవత్సరం మరో 3వ భాగం జనాభా ఉన్న గ్రామాలు, ఆ పై వచ్చే సంవత్సరం మిగిలిన 3వ భాగం జనాభా ఉన్న గ్రామాలు ఇందిరమ్మ గ్రామాలుగా ఏర్పాటు చేసుకుంటే కనీస అవసరాలు తీరుతాయనే ఉద్దేశంతో మొదటి సంవత్సరంలో బొబ్బేపల్లి గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. బొబ్బేపల్లి గ్రామాన్ని ఇందిరమ్మ గ్రామంగా ఎంపిక చేయబడ్డ ఈ సందర్భంగా ఈ గ్రామంలోని మొత్తం 1070 కుటుంబాలకు సంబంధించిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఈ గ్రామ సభను ఆశీర్వదించడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా, చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తున్నా. ఇవాళ ఇందిరమ్మ గ్రామంగా ఎంపిక చేయబడ్డది. ఇంతకుముందు మాట్లాడిన వక్తలు పెద్దవారు మాట్లాడారు, మహిళలు 2 మాట్లాడారు, మరో సోదరుడు మాట్లాడారు.